అశ్విన్యాది నక్షత్రాలకు సంబంధించి విశేషంగా మనం ఇప్పుడు నక్షత్రాల విడివిడిగా ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా భరణి నక్షత్రం గురించి, వాటి యొక్క లక్షణాలు, వారి యొక్క ప్రవర్తన గురించి, వారు ఎలా మాట్లాడతారు, ఉన్నటువంటి పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, వారికి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి అనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. భరణి నక్షత్రానికి సంబంధించి రాష్ట్రాధిపతి కుజుడు, అలాగే వీరి యొక్క నక్షత్ర అధిపతి యమధర్మరాజు. విశేషంగా ఏంటంటే భరణి నక్షత్ర జాతకులు ఎప్పుడూ కూడా కాస్త ముక్కుసూటిగా ఉంటారు. ప్రకృతి సిద్ధమైనటువంటి వస్తువులకి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. వీరి యొక్క స్వభావంలో వీరి యొక్క సెల్ఫ్ ఐడెంటిటీ అనేటువంటిది చాలా ముఖ్యంగా చూసుకుంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఎక్కువ. వీరిని కొంచెం అనుమానించినా తట్టుకోలేరు. సాహసోపేతమైనటువంటి చర్యలు ధైర్యంతో ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే ఏ పనినైనా సరే పూర్తి చేసేంత వరకు ఇంకొక పనికి వెళ్ళరు. ఒక పని చేస్తూ ఒకవేళ మధ్యలో ఎంత ముఖ్యమైన పని వచ్చినా ఇంకొక పనికి వెళ్ళరు. కొంచెం మొహమాటం కొన్నిసార్లు చాలా తక్కువగా ఉంటుంది. సృజనాత్మకత ఎక్కువ. శుక్రుడి యొక్క ప్రభావం వల్ల వీరు కళల పట్ల, సంగీతము, విలాసవంతమైనటువంటి జీవితానికి సంబంధించి ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు. వీరికి ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏంటంటే స్నేహితులు, కుటుంబాలు, అలాగే వాటికి సంబంధించిన విలువలు, వాళ్ళకు సంబంధించినటువంటి డిస్కషన్లో పాల్గొనడం ఇష్టం. వీరు కొన్నిసార్లు సోమరిగా కూడా కనిపిస్తూ ఉంటారు. లక్ష్యం కోసం నిరంతరము కూడా ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. అలాగే వీరు ఏదైనా సరే అనుకున్న పని చేసేంత వరకు కూడా మళ్ళీ ఇంకొక పనిని చేపట్టరు. ముఖ్యంగా చూసుకుంటే వీరు ఏదైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడం కూడా ఉంటుంది. వీరు ఒకసారి ఇష్టపడి ఏదైనా పని చేస్తే ఖచ్చితంగా దానికి సంబంధించి మంచి ప్రతిఫలం లభిస్తుంది. ఎప్పుడూ కూడా వీరు న్యాయం వైపుగానే ఉంటారు. వీరి తరపు వాళ్ళు తప్పు చేసినా కర్రాఖండిగా తప్పు చేశారు అని చెప్పి మొహమాటం లేకుండా చెప్తారు. సామాజిక స్పృహ, బాధ్యత ఎక్కువగా ఉంటుంది. వీరి యొక్క ప్రవర్తన విషయానికి వస్తే వీరు చాలా కింది స్థాయి నుండి కూడా వచ్చినటువంటి వాళ్ళు. ప్రతి ఒక్క దానికి సంబంధించి గ్రాటిట్యూడ్ ఎక్కువ. దానితో పాటుగా నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి అస్సలు చేయలేరన్నటువంటి పనులు కూడా చాలా అద్భుతంగా చేస్తారు. వీరు తమ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండేటట్టుగా చూస్తారు. కొంతమందికి ఏంటంటే నీట్గా లేనటువంటి వస్తువులు ఏమైనా ఉంటే కూడా నచ్చదు. వీలైనంత వరకు కూడా ఏదైనా సరే పని చేసేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కొన్నిసార్లు తొందరపాటుగా నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఏవైనా సరే వీరికి మనకు నీట్గా లేనటువంటి వస్తువులు, ఏదైనా సరే దుమ్ముంటే అసలు విపరీతం ఇరిటేట్ అవ్వడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటువంటి లక్షణాలు ఉన్నాయి. వీరిలో ముఖ్యంగా మనకు ఏవైనా నెగిటివ్ షేడ్స్ ఏమైనా ఉన్నాయి, ఏవైనా సరే కొంచెం ప్రతికూలమైనటువంటివి ఏమైనా ఉన్నాయంటే విపరీతమైన మొండితనము. కొన్నిసార్లు వీరు పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అంటారు. అది తప్పని కాకుండా అది నిజం అని అనుకొని వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా అది వారి యొక్క లక్షణము. కాబట్టి ఎప్పుడూ కూడా పూర్తిగా విషయం తెలుసుకొని పనిచేయడం అనేటువంటిది మంచిది. కోపంతో మాటలు జారడము, తొందరపడి మాట్లాడడము, ఓపిక తగ్గడము, ఓపిక లేకుంటే ఒకరి దగ్గర చూపించాల్సిన కోపం మరొక చోట చూపించడము, ఇవి సాధారణంగా వీరి యొక్క లక్షణాలు. అయితే భరణి నక్షత్ర జాతకులు యముడు అధిదేవతగా ఉన్న సందర్భంగా సాధారణంగా వీరి ఆలోచనలు, నిర్ణయాలు కొన్నిసార్లు చాలా కఠినంగా ఉంటాయి. అంటే అవతల వ్యక్తి యమధర్మరాజు ఎలా అయితే ప్రవర్తిస్తాడో, ధర్మాన్ని కట్టుబడి ఎలా ఉంటారో వీరు కూడా అలాగే ఉంటారు. ముఖ్యంగా వైద్య రంగంలో, క్రీడలు, అలాగే చట్టము, లలిత కళలు, క్రాఫ్టింగ్, స్టిచ్చింగ్, వీటికి సంబంధించి ఎక్కువ రంగాల్లో వీరు రాణించేటువంటి అవకాశం ఉంది. శుక్రుడి యొక్క ప్రభావం వలన ఫ్యాషన్ డిజైనర్లు కానీ, బొటిక్ సంబంధించి కానీ, పెద్ద పెద్ద మిల్స్ కానీ, లేకుంటే ఏదైనా సరే మీరు కోర్ సబ్జెక్ట్ తీసుకున్నా డిజైన్ వైపుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మేషరాశికి సంబంధించినటువంటి వాళ్ళు శుక్రుడు అధిపతి. వీరు సాధారణంగా ఏంటంటే మనుష్యగణంగా ఉంటారు. వీరికి మనం చూసుకుంటే ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు అనేటువంటిది విశేషమైనటువంటిది. భరణి నక్షత్ర జాతకులు బాహ్యంగా ఎప్పుడూ కూడా ఎక్కువగా కనిపించరు. లోపల చాలా మృదు స్వభావంగా ఉంటారు. మొండితనం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. జీవితంలో చాలా అద్భుతమైనటువంటి విషయాల్ని కూడా వీరు చేస్తూ ఉంటారు. అయితే వీరు
అనుకున్నటువంటి పని చేరడానికి శిఖరాగ్రాలు కూడా చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మనం భరణీ నక్షత్రానికి సంబంధించినటువంటి లక్షణాలు, వారి యొక్క ప్రవర్తనలు ఇవన్నీ చూసాం. మరి వీరు ఏ దేవతార్చన చేస్తే మంచిది అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మంచిది. అలాగే ఎప్పుడూ కూడా వీళ్ళు డౌన్ టు ఎర్త్ ఉంటారు. చాలా మంది భరణీ నక్షత్ర జాతకుల్ని చూస్తే మనకి ఇండిపెండెంట్ హౌస్ తీసుకొని ఉండాలి, అపార్ట్మెంట్స్ లో ఉండకూడదు అనేటువంటి స్వభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సాయిల్ కి దగ్గరగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మొక్కలు పెంచడము, పశుపక్షాదుల్ని పెంచడము, ఫార్మింగ్ చేయడము, క్యాటిల్ ఫీల్డ్ ని అరేంజ్ చేసుకోవడము, ఇలాంటివి కూడా వీరి దగ్గర ఉన్నటువంటి సహజ లక్షణాలు. వీరు ఎప్పుడు కూడా ఏంటంటే ఓసిడి ప్రాబ్లంతో విపరీతంగా బాధపడేటువంటి వారిలో కూడా వీరుంటారు. ఇందాక నాకు ఆ పదం గుర్తు రాలేదు. ఓసిడి అనేటువంటిది ఎందుకు ఉంటుంది అంటే ఒక చోట నుంచి తీసిన వస్తువు మరి అక్కడే పెట్టాలి, ఒక ఏదైనా శుభ్రంగా లేకుంటే దాన్ని శుభ్రపరచాలి, 1కి 4 సార్లు అయినా సరే, పని ఆలస్యమైనా పర్వాలేదు కానీ 1కి 4 సార్లు ఆ పని శుభ్రం చేసే చెయ్యాలి అనేటువంటి భావజాలం కూడా విపరీతంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి, భరణీ నక్షత్ర జాతకులకు ఉన్నటువంటి లక్షణాలు పాజిటివ్ యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది. వీరి పాదం కూడా బంగారు పాదం అంటారు. ఈ భరణీ నక్షత్ర జాతకులను వివాహం చేసుకుంటే, అమ్మాయిలు వివాహం చేసుకుంటే అబ్బాయిలకు కానీ, అబ్బాయిలు వివాహం చేసుకుంటే అమ్మాయిలకు కానీ చాలా చాలా మంచిది. అంటే మీ యొక్క బెటర్ హాఫ్ మీ జాతకం గనక భరణీ నక్షత్ర జాతకులతో గనక కుదిరి వారు గనక మీకు మ్యారేజ్ అయితే, బిఫోర్ లైఫ్ అనేటువంటిది మ్యారేజ్ కంటే ముందు, మ్యారేజ్ తర్వాతకి డిఫరెంట్ గా ఉంటుంది. అగ్నితత్వ రాశి కుజుడు, అలాంటి కుజుడు వీరి యొక్క రాష్ట్రాధిపతిగా ఉన్న కారణం చేత కొన్ని సార్లు హీట్ డిస్కషన్స్ అవుతాయి, విపరీతమైనటువంటి రైవలరీగా వెళ్తూ ఉంటారు. ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతాయి. కానీ మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కానివ్వండి, లేకుంటే మీకున్నటువంటి ఏవైనా సరే పనులు పూర్తి కాకపోవడం కానివ్వండి, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కానివ్వండి, భరణీ నక్షత్ర జాతకులు ఒకసారి ఇన్వాల్వ్ అయిన తర్వాత ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే ధన సంబంధితమైనటువంటివన్నీ కూడా శుక్రుడు వీరికి నక్షత్రాధిపతిగా ఉన్నాడు కాబట్టి. అలాగే రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి వాడు కుజుడు. ఈ యొక్క కుజుడి వల్ల ఏమిటంటే భూమి కానీ ప్రాపర్టీస్ కానీ బాగా వస్తాయి. శుక్రుడి వల్ల ధనము, ధాన్యము, సంపద సమృద్ధిగా వస్తుంది. ఈ రెండు ఉండడము. ఇంకొకటి అధిదేవుడు యమధర్మరాజు. ఉసిరి చెట్టు వీరికి ఇష్టమైనటువంటిది. ఉసిరి చూడండి, మనకు ఆమ్లము రోజు మొత్తంలో మీరు ఏమీ తినకుండా విపరీతంగా ఇబ్బంది పడుతున్నా ఎండిపోయినటువంటి ఉసిరిని నోట్లో వేసుకొని చప్పరించిన మాత్రం చేత ఒక రోజు భోజనం చేసిన దాంతో సమానం. అంతటి విశేష వృక్షం వీరికి ఆపాదించబడ్డదన్నమాట. కాబట్టి ఉన్న నక్షత్రాలలో చాలా విశేష నక్షత్రాలు ఉన్నప్పటికీ ఈ భరణీ నక్షత్రాన్ని మాత్రం మనం ఇంకొక స్థాయిలో చూడడానికి ఎటువంటి సందేహం లేదు. సో భరణీ నక్షత్ర జాతకులకు సాధారణంగా ఎప్పుడు లో అవుతూ ఉంటారు. వీరిని ఎవరైనా సరే పక్కనే ఉండి ఎంకరేజ్ చేస్తే చాలా ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరి మంచి విశేషమైనటువంటి ఆ యొక్క గోల్స్ ని అధిరోహించేటువంటి క్రమంలో కూడా ఉంటారు. క్రీడాకారులు, అలాగే వైద్య నిపుణులు ఎక్కువ. ఎందుకంటే కుజగ్రహ మంత్రం చదివినప్పుడు చెప్తాం మనం, రక్తవర్ణం, రక్తగంధం, రక్త పుష్పం, రక్తమాల్యాంబరధరం అని చెప్పి, రక్తము అనేటువంటిది ఎక్కువ వైద్యులు. అలాగే క్రీడాకారులు కూడా ఏంటంటే స్పోర్ట్స్ మెన్స్ ఎక్కువ కింద పడడం, రక్తస్రావం జరగడం సాధారణంగా జరుగుతుంది. ఇవి వాళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటివి. ఇవి కాకుండా ఇంకా ఏమైనా వస్తాయంటే శుక్రుడు వీరికి నక్షత్రాధిపతిగా ఉన్న కారణం చేత విశేషంగా ఈ యొక్క భరణీ నక్షత్ర జాతకులకి ఈ యొక్క లలిత కళలు కానీ, సినిమా ఇండస్ట్రీలు కానీ, ఏవైనా సరే ఉన్నటువంటి భావజాలాన్ని ప్రకటితం చేసేటువంటివన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే భరణీ నక్షత్ర జాతకులకు సంబంధించినంత వరకు కూడా మంచి అద్భుతమైన లక్షణాలు మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఇవన్నీ కేవలం నక్షత్ర లక్షణాలు మాత్రమే. ఎవరైనా సరే పూర్తి జాతకం కావాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. పూర్తిగా జాతకం అంతా కూడా 60-70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. విశేషంగా జాతక సంబంధితమైనటువంటి దోషములన్నీ కూడా పోవడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.